బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రెండవ వారం ఎలిమినేషన్ ఆడియన్స్తో పాటు హౌస్ మేట్స్ని కూడా ఆశ్చర్యపరిచింది. నిజానికి కామనర్ కంటెస్టెంట్ మర్యాద మనీష్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారని ముందుగానే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే నిజంగానే ఈరోజు అతను హౌస్ నుంచి బయటికి రావడం అందరినీ షాక్కి గురి చేసింది. దీంతో 2 వారాల్లో మనీష్ బిగ్ బాస్ హౌస్లో ఆడిందంత, సంపాదించిందంత, అతని తీరని కోరికలు ఏంటి చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి 6 కామనర్లని 9 సెలబ్రిటీలతో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత వారం సెలబ్రిటీలలో సృష్టి వర్మ ఎలిమినేట్ కాగా, ఈ వారం కామనర్స్లో ఒకరైన మర్యాద మనీష్ బయటకు వచ్చేశారు. తాజాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మర్యాద మనీష్ ఎంట్రీనే ట్విస్ట్తో మొదలైంది. నిజానికి అగ్ని పరీక్షలో ఎంతోమందిని దాటుకుని టాప్ కంటెస్టెంట్ లిస్టులో ఆయన చోటు దక్కించుకున్నారు. అయితే బిగ్ బాస్ లాంచ్ ఎపిసోడ్లో మాత్రం చివరిదాకా అతనికి చోటు దక్కలేదనిపించింది. 5 కామనర్స్ని హౌస్లోకి పంపించిన తర్వాత శ్రీముఖి సడన్ ఎంట్రీ ఇచ్చి మర్యాద మనీష్ని కూడా హౌస్లోకి పంపాల్సిందిగా నాగార్జున రిక్వెస్ట్ చేసింది. అలా హౌస్లోకి అడుగుపెట్టిన మనీష్ తన మాస్టర్ మైండ్తో స్ట్రాటజీలు వాడుతూ బాగానే కష్టపడ్డాడు. ఇంట్లో ఏదో ఒక పని చేయాలని తాపత్రయపడుతూనే టాస్కులు వచ్చినప్పుడు ఎరగదీశాడు. కానీ రోజు రోజుకి హౌస్లో లెక్కలు మారుతూ వచ్చాయి. ముఖ్యంగా తన టీమ్మేట్స్ అయినటువంటి ప్రియా, శ్రీజ అంటే పడని పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో మనీష్ ఎక్కువగా టెనెంట్స్తోనే ఉంటూ వచ్చాడు. ముందుగా అపార్థం చేసుకున్న సంజనాతో మంచి ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. అయితే తన వరకు 100% కష్టపడిన మనీష్ ఇలా మధ్యలోనే బయటకు రావడానికి గల కారణం అతనికి పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం అనే చెప్పాలి. ఏదైనా కానీ గత వారం మొత్తం సొంత టీమ్మేట్స్ మీద అలిగినటువంటి పస్తులున్న మనీష్ తన ఇండివిజువల్ గేమ్ ఆడతానని శపథం చేశాడు. కానీ అంతలోనే ఎలిమినేట్ అయి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే ఫ్యామిలీ వీక్ వరకు కూడా ఉంటే ఒక టీషర్ట్ని తన తండ్రికి బహుమతిగా ఇవ్వాలని చాలా కోరిక పెట్టుకున్నాడు. కానీ అది ఆ మర్యాద మనీష్కి తీరని కోరికగా మిగిలిపోయింది. ఇక అగ్ని పరీక్ష టైంలోనే మర్యాద మనీకి సంబంధించి ఫోర్బ్స్ అండర్ 30లో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా నిలిచినట్టు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వృత్తిపరంగా ఆయన మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి అని తెలుస్తోంది. బిగ్ బాస్ టీం కూడా ఆయనకు భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం 2 వారాలకి మర్యాద మనీష్కి 1,40,000 అందుకున్నారని, అంటే వారానికి 70,000 తీసుకున్నట్టు, రోజుకి 10,000 తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక గతంలో ఆయన మీలెవరు కోటీశ్వరుడు అనే షోలో మనీష్ కంటెస్టెంట్గా కూడా మెరిశారు. మరి ఇప్పుడు మనీష్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది, అతని ఎలిమినేషన్తో హౌస్లో డైనమిక్స్ ఎలా మారబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.